3-4 సార్లు మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతూ ఉంది, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయి, ప్రజలను వెన్నుపోటు పొడిచారు అనేటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు. అయ్యా బుగ్గన, నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకుని పిట్టకథలు చెప్పి నువ్వు పిట్టకథల మంత్రి అయిపోయి ఈరోజు పిట్టకథల పనికి రావని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టారు. 153 సీట్లు మీకు ఇస్తే మీరు చేసినటువంటి ఘనకార్యం ఏముంది? మీరు రాష్ట్రంలో మొదలు పెట్టిన తర్వాత పరిపాలన పెట్టడమే ప్రతీకార చర్యలతో ఆ రోజు ప్రజాస్వామ్యంలో మొదలుపెట్టినప్పుడు పైలాలను పగలగొట్టడము, అదేవిధంగా ప్రజావేదికను ప్రజల కోసం ఇచ్చినటువంటి ప్రజలతో ప్రభుత్వంతో సొమ్మును ప్రజల సొమ్ములతో కట్టించినటువంటి ప్రజావేదికను